హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ టీ టైం స్నాక్ పిల్లలకి ఇలా ఒకసారి చేసి ఇవ్వండి. తింటూ ఉంటే ఎంతో క్రంచీగా ఉంటాయి. మరి ఈ చెకోడీలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. వెల్కమ్ టు ఏఏ వండర్స్. ముందుగా ఒక సర్వింగ్ బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండి తీసుకోండి. ఇప్పుడు అందులోనే 2 స్పూన్ల శనగపిండిని వేసుకోండి. శనగపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం అచ్చం శనగపిండితో ఎలా చేస్తామో సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ స్టవ్ పైన పెట్టుకొని 1 కప్పు శనగపిండికి 1 కప్పు వాటర్ పోసుకొని మీ రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, వాము, అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసి అంతా మరగనివ్వండి. ఇలా వాటర్ అంతా మరుగుతున్నప్పుడు ముందు కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని వేసి అంతా కలుపుకోవాలి. ఇలా బియ్యం పిండిని 1-2 సార్లు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి అప్పుడు పూర్తిగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నుండి 6 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండిని కాస్త చల్లారిన తర్వాత గట్టిగా ప్రెస్ చేస్తూ అంతా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ ముందు పోసుకున్న వాటరే సరిపోతాయి, ఎక్స్ట్రా వాటర్ అవసరమే ఉండదండి. కాకపోతే మీకు పొడి పొడిగా ఉందనుకుంటే కాస్త వాటర్ చల్లుకొని ముద్దలాగా చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా అంతా కలుపుతూ ఉంటే పర్ఫెక్ట్గా ముద్దలాగా అవుతుంది. ఎందుకంటే లోపల తేమ ఉంటుంది కాబట్టి ముందు కలుపుకున్న తర్వాత వాటర్ అయితే పోసేసుకోండి. చూడండి, వాటర్ ఏం పోయకుండానే చాలా సాఫ్ట్గా అయితే పిండి ముద్దలాగా వచ్చేసింది. ఇలా అంతా కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని మిగతా పిండిని ఆరిపోకుండా మూత పెట్టి పక్కకు పెట్టుకోండి. ఇలా చాపింగ్ బోర్డ్ మీద లేదా కిచెన్ కౌంటర్ పైనే నేను చూపిస్తున్నట్టుగా మీరైతే తాళ్ళలాగైతే చేసుకోవాలి. చూడండి, ఎలా అయితే చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలానే చేసుకోవాలి. మీరు ఓన్లీ అరచేతులతోనే చుట్టుకోవాలండి. ఇలా అరచేతులతో చుట్టుకున్న తర్వాత కార్నర్స్ 2 ప్రెస్ చేస్తూ రౌండ్గా చుట్టుకోవాలి. చూడండి ఎంత రౌండ్గా అయితే వచ్చాయో. పిండి మొత్తం ఇలానే చుట్టుకోండి. కాకపోతే కాస్త టైం అయితే పడుతుంది చెకోడీలు చుట్టుకోవడానికి. ఇలా ఒకేసారి పెద్దగా చేసుకొని కూడా మధ్యలో షాక్తో కట్ చేసి ఈ రెండింటిని సైడ్ ఎడ్జెస్ అయితే కలుపుకోండి. కానీ కాస్త మందంగా అనిపిస్తే మరోసారి ఇట్లా థ్రెడ్ లాగా చుట్టుకొని రౌండ్గా అయితే చుట్టేసుకోవచ్చు. మీరు ఇలా చెకోడీలు చేస్తున్నప్పుడు చెకోడీలో రాకపోయినా మధ్యలో క్రాక్స్ లాగా విడిపోయినా కూడా మీరు పిండి అనేది సరిగ్గా కలపలేదని అర్థమండి. అప్పుడు కొంచెం వాటర్ పోసుకొని పిండిని కాస్త మెత్తగా కలుపుకోండి. ఇక్కడ చూడండి, కాస్త కొంచెం కూడా క్రాక్స్ లేకుండా ఎంత నీట్గా రౌండ్గా వచ్చాయో. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే చెకోడీలు అనేటివి వేసుకోవాలి. బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అనేది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూడండి, చెకోడీలని అన్నీ ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని వేసి ఫ్రై చేసుకోండి. ఇలా మీరు చెకోడీలు వేసినామంటే ఇలా బబుల్స్ రావాలండి. అప్పుడే ఆయిల్ బాగా హీట్ అయిందని అర్థం. మీరు ఆయిల్ బాగా హీట్ ముందుకే వేశారంటే లోపల మెత్తగా ఉంటాయి, బయట మాత్రం రెడ్ కలర్ వచ్చేస్తాయి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. చూడండి, బబుల్స్ అన్నీ పోయాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. మిగిలిన చెకోడీలను కూడా ఇలాగే వేసుకోండి. అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి, మీకు ఒకటి నేను ప్రెస్ చేసి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా వచ్చాయో. మరి ఇలాంటి క్రిస్పీ స్నాక్స్ కోసం మన ఏఏ వండర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో
పప్పు చెకోడీల వీడియోస్ కూడా ఉన్నాయండి. ఆ వీడియోస్ కూడా చూడండి ఒకసారి.